భారత్ మాతాకు భారత్ మాతాకు శంకరాచార్యులు అవతరించారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. కాబట్టి ఈ సత్సంగముకి అంత ప్రాధాన్యత ఇచ్చారు శంకరాచార్యులు. ఈ సత్సంగము వల్ల ఈ మానవ జన్మ ఎందుకోసం వచ్చింది, ఏం పని మీద వచ్చింది, తర్వాత మరలా మనం ఎక్కడికి వెళ్తున్నాము, దీనిని సార్థకము చేసుకుంటే ఏమి జరుగుతుంది, సార్థకము చేసుకోకపోతే ఏమి జరుగుతుంది అని కూడా మనకి సత్సంగంలోనే తెలుస్తుంది. మరి ఎక్కడా తెలియదండి. మనందరికీ కూడా తెలుసు, మరలా ఈ జన్మ అయిపోతే ఇక్కడితో ముగింపు కాదు. ఈ జన్మ అయిపోతే మరలా జన్మ ఉందా లేదా అండి? జన్మ ఉందంటారా లేదా? ఇది ఒక్కటి కీ పాయింట్ అండి. నేను ప్రతిసారి ఇది అడుగుతాను. ఎందుకంటే ఇది ఒక్కటి తెలిస్తేనే మనము సాధనలో ముందుకు వెళ్తాం. ఇది తెలియలేదు అనుకోండి, ఈ జన్మని బాగా గడిపితే చాలు అనుకుంటాడంతే. ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇక్కడతో ముగింపు అయిపోలేదండి, మరలా జన్మ ఉంది. ఏ జన్మ అని నేను అనలే, మరలా జన్మ ఉంది. ఇప్పుడు మనం అందరం ఎవరు ఎలా పుట్టారో వాళ్ళందరికీ తెలుసు. పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కష్ట సుఖాలు, ఎటువంటి ఆనందాలు, దుఃఖాలు ఎటువంటివి అనుభవించారో ఎవరి అంతరాత్మక వాళ్ళకి తెలుస్తుంది. ఈ జన్మని బాగా సార్థకము చేసుకుంటే ఇంతకంటే కొంచెం ఉత్తమ జన్మ వస్తుంది. ఇప్పుడు ఉండే జన్మ కంటే ఉత్తమ జన్మ వస్తుంది. ఈ జన్మని సార్థకము చేసుకోకుండా, భగవంతుడు ఇష్టపడినట్టుగా జీవించకుండా ఈ జన్మని కొంచెము గనుక అశ్రద్ధ చూపించామనుకోండి, ఇంతకంటే తక్కువ జన్మ వస్తుంది. అంతే, సింపుల్. అర్థమైంది కదండి? ఈ జన్మని సార్థకము చేసుకుంటే ఇంతకంటే మంచి జన్మ, ఇంతకంటే ఉత్తమ జన్మ వస్తుంది. ఇప్పుడు ఉన్నదానికంటే ఒక 5 మార్కులు కలుపుకున్నాం అనుకోండి, చనిపోయేలోపు ఇంతకంటే ఉత్తమ జన్మ వస్తుంది. ఒక 5 మార్కులు తగ్గించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఉన్నదానికంటే 5 మార్కులు తగ్గిపోయినటువంటి జన్మ వస్తుంది. ఇప్పుడు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు భరించడమే ఇంత కష్టంగా ఉంటే, ఇంతకంటే 5 మార్కులు తగ్గించుకుంటే ఆ తక్కువ జన్మ వస్తే ఎంత కష్టముగా ఉంటుందో ఒక్కసారి ఎవరికి వాళ్ళే యోచన చేసుకోండి. అందుకోసమని ఈ జన్మలో ఒక 5 మార్కులు పెంచుకోవడానికి చూడాలి. ఎలా పెరుగుతాయి? ఇంటి దగ్గర కూర్చొని టీవీ సీరియల్ చూసుకుంటే పెరగదండి. ఏం చేయాలి? భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి, సేవ చేయాలి. ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందే విధముగా ఉండడానికి నీ ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండాలి, తల్లిదండ్రులకి సేవ చేయాలి, అత్తమామలకి సేవ చేయాలి, వృద్ధులకి పెద్దలకి సేవ చేయాలి.